హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్మార్ట్ రాజ్యాలో మ్యాటర్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎలా ఉన్నారు? మీరంతా బాగుంటారని అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే తెల్లవారితే సాయంత్రం అయితే ఏం వంట చేద్దాం, ఏం కూర చేద్దాం అని ఇదే టెన్షన్ నాకైతే. ఇంట్లో కూరగాయలు ఉన్నా సరే ఏది చేద్దాము అని ఇదే టెన్షన్ పడతా ఉంటాను ఎప్పుడు. అది ఎందుకో తెలీదు. మా తంటాలైతే చూద్దాం పదండి. అన్నం రైస్ ఉంది, కూర లేదు. కూర అయితే చేయాలి. మా చెట్లో కందికాయలు తెంపుదాం పదండి. దీనైతే టీకి పాలకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాడతారేమో. నేనైతే కందికాయలు తెంపేస్తా, కూరగాయలు కట్ చేసేస్తా, అన్ని చేసేస్తా దీంతో. ఇవైతే నేను చిన్నప్పుడు పెట్టించుకున్నాను. ఇదైతే ఫ్లిప్కార్ట్ మనం ఆర్డర్ చేసినాం చూడు, ఫ్లిప్కార్ట్ లో పెద్ద పెద్ద డైరీ పూలు మారుగున్నాయి. ఆర్డర్ చేసి ఈ మారికి ఇత్తనాలు నాటే ఉద్దరికి చూడండి. బొత్తిగా అసలు నమ్మకూడదు. డైరీ పూలు అని చెప్పి ఏమార్చేసి వాటి గింజలు ఇచ్చే ఇవి డైరీ పూలా? చెప్పండి ఫ్రెండ్స్, ఇవి డైరీ పూలా? ఇదైతే మొల్లలు. ఏది కూడా కానీ ఎంత ఇష్టంగా సాకినా అట్లానే ఉంటుంది. ఇది ఎప్పుడు పెద్ద అవుతుందో ఎప్పుడు. ముల్లల చెట్టు. ఇది టేబుల్ రోజా బా, టేబుల్ రోజా. ఇది ఇప్పుడు పువ్వు తెంపినాను కదా, దీన్ని ఎత్తుకొని అలానే మట్టిలో పొడిచేస్తే చాలు బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏముండాయి ఈరోజు వంటకి ఫ్రెష్గా వంకాయ చెట్టు. మామిడి చెట్లు చిన్నగా ఉన్నాయి. నీళ్ళు అయితే లేదు ఫ్రెండ్స్ మా ఊర్లో. బా వంకాయ టేస్ట్ భలే ఉంటుంది బా. ఈ వంకాయని ఇంకొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు గుత్తి వంకాయ కూర, ఇంకొంచెం పెద్దవైనప్పుడు ఎండు చేపలు అవే చేస్తే బాగుంటుంది. ఇదైతే నాది ఇదే, అది నీది. నాది ఫ్లవర్ చూడండి, ఫ్లవర్. నా చెట్టు ఆడా కసులో ఉందిలే. ఫ్లవర్ నాది, నా చెట్టు. కంది చెట్టు. కందికాయలు అంటే ఇవంటే హైబ్రిడ్ కందికాయ. హైబ్రిడ్ కందికాయలు ముదిరిపోయినాయి చూడండి. పట్టుకోబా, వద్దులే. ఈరోజు వంట ఇదేనండి, కందికాయ పులుసా బా. పులుసా పచ్చిమిర్చి తెనుకుందామా? పులిగూర పచ్చిమిర్చి వేసి పులిగూర చేసాయి బాగుంటుందా? ఇదైతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఫ్రెండ్స్. మేమైతే పచ్చిమిర్చి వేసి, టమాటా వేసి, చింతపండు వేసి అట్టే కావాలంటే రుద్దుకుంటాము, ఎనుపుకుంటాము. మా ఊర్లో మా భాషలో అయితే ఎనుపుకుంటాము. లేకపోతే ఈ పచ్చి కందుల్లో కూరాకు ఏదైనా వేసి ఎనిపినా బాగుంటుంది. కొంతమంది పులుసు పెట్టుకుంటారు, కారం పులుసు, మసాలా అంతా వేసి. మేమైతే విలేజ్లో అయితే ఎక్కువ పులిహోర ఇష్టపడతారు. ఇప్పుడు తెంపేది నేను ఒకటే. తెంపు. సాయంత్రం అయ్యింది, చీకటి పడతా ఉంది. ఎప్పుడు వంట చేసేది? తోటకాడి నుంచి వచ్చేకే లేట్ అవుతుంది. అంతా ముదిరిపోయినాయి బా. మనం ఇద్దరే కదా, కొద్దిగా చాలా ఇంకో కొద్దిగా తీసుకో. కొద్ది కోసుకున్నాం. ఇవైతే మార్కెట్లో అయితే అరకిలో కేజీ 60 రూపాయలు ఏమో. 60 రూపాయలు మిగిలిపోయింది.
అప్పుడైతే అప్పుడైతే బా నీకు తెలియదు కదా, మా ఇంటి వెనకాల అంతా వంకపోతాను, ఇదంతా వంకే. మళ్ళీ కదా మట్టిలో వెళ్దాం. రాత్రి అయితే చాలు కప్పల ఓని ఇల్లు ఇల్లా మా అమ్మ వాళ్ళది. ఇల్లు మాదైతే కాదు ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళది. ఏం చెప్తాను చెప్పా, ఏం ఎక్సైజ్ చేస్తున్నావా? నేనేదో తప్పు చెప్పేట్టుకుంటూ చెప్పామా అని సైజ్ చేస్తాడు అంటాడు, చెప్పడు, నోరు తెరిసే సమాధానం చెప్పడు. అయిందా? అయ్యింది. ఈ సైడ్ నా చూడు, ఇటు సైడ్. నీ పక్కన ఉన్నాయి మొత్తం. అవి రేపు కోసుకుందాం. రేపా చిలకలు తినేస్తాయి బాగా. తినవు కానీ కోసి. నీకైనా పడుకోండి చెట్టు అన్ని చాలు. ఈ ఒక చెట్టే నీకు డైలీ కూరకి ఇచ్చేస్తాం. ఫ్రెష్గా తినచ్చు. వంకాయ కోసుకోదా? మనమైతే ఇంటి దగ్గర అయితే ఏ మందులు అవంతా ఏం కొట్టం కదా, ఇవి అమ్మే వాళ్ళు అయితే మందులు కొడతారు. ఇలాంటి చెట్టు ఒకటి నాటింది చాలు ఇక్కడ. చాలు కదా వంకాయ కోసుకుందామా? కోసుకుంటావా? ఇది ఫ్రెండ్స్ మా కంది చెట్లు కందికాయలు తెంపాను. ఈరోజు వంట అయితే ఇదే, రైస్ అయితే ఉంది, కూర అయితే ఇది చేయాలి కానీ లేట్ అవుతుంది. ఆ టీ కొందబ్బా. చాలు, బాయ్.